యెహోవా మీద మోపము, ఆదుకొనెను. ఆయనే నిన్ను ఆదుకొనెను. చాలు. ప్రార్థన చేసుకుని, కృపా కనికరముల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క కీర్తన గ్రంథం నుంచి ఈ యొక్క 55వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడిన మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్నట్టు మాటతో ప్రభా మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి ప్రభు. మాట్లాడినటువంటి మాటలు హృదయంలో కదిలిపరచుకొని తద్వారా జీవించడానికి, తద్వారా ఆశ్రయించబడడానికి, తద్వారా వారి యొక్క హృదయ భారమును వించుకోవడానికి సహాయం చేసి, ఇదిగో నేను చెబుతుండగా మీ ఆత్మతో నన్ను నింపి మీరు మాట్లాడి వినుచుండగా బిడ్డ యొక్క మనసు గ్రహించే మనసు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి అందరూని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాయబడింది? మీ భారము ఎవరి మీద మోపాలట? యెహోవా మీద మోపాలి, దేవుని మీద మోపాలి. భారము, భారం అంటే ఏంటి? భారము బరువు. ఏ బరువు? హృదయంలో ఉన్నటువంటి బరువు. ఎప్పుడు బరువు ఎక్కుతుంది? ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు హృదయం ఎలా ఉంటుందంటే బరువు ఎక్కుతుంది అనమాట. ఏం చేస్తుంది? సమస్యలు ఉన్నప్పుడు హృదయము బరువుగా ఉంటుంది. ఆ సమస్యలు పోతే హృదయము తేలిక పడుతుందని మనకు తెలుసు కదా. అందుకే మన హృదయాన్ని భారంగా చేసేటువంటి సమస్యలు ఏంటి అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా రకాలుగా అంటే అనేక రకాలుగా మన హృదయాల్లో ఆ యొక్క భారాలు ఉంటాయి. అవి సమస్యలు అవనివ్వండి, ఆ సమస్యలో ఏ సమస్య అయినా, అది అనారోగ్య సమస్య అయినా, అప్పు సమస్య అయినా, కుటుంబ సమస్యలైనా, పిల్లల సమస్య అయినా, భర్త సమస్య అయినా, భార్య సమస్య అయినా, భర్త త్రాగుడు వల్ల అంటే జోదాల వల్ల సమస్యలు, ఇలాగా మనం ఇంకా ఇంకా రకరకాలుగా వ్యక్తి జీవితంలో ఏదైతే బాధ కలిగిస్తుందో అది మన హృదయాలకి భారమే. అంచేత ఈ భారము, ఈ బరువు, ఈ సమస్య, ఈ దుఃఖము, ఈ కష్టము, ఈ నష్టము, ఇవన్నీ కూడా మానవులకు సహజం. ఎటువంటి వారికైనా ఉంటున్నాయి. ప్రభువుని నమ్మిన బిడ్డలకు ఉంటున్నాయి, నమ్మని బిడ్డలకు కూడా ఉంటున్నాయి. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపుము. అంచేత ఏమన్నాడు మత్తయి సువార్తలో? ప్రయాసపడి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేంతో రమ్మన్నాడు? ఏ భారము, ఏ సమస్యలు లేకుండా ఉన్నప్పుడు రమ్మన్నాడా? ఏమన్నాడు? ప్రయాసపడి భారమును మోయిచున్న భారము, సమస్యలు, మీ సమస్యలు మోస్తున్నారు కదా, ఆ సమస్యతో నా దగ్గరికి రండి. ఆ సమస్యతో నా దగ్గరికి వస్తే ఆ సమస్య నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అనే వాగ్దానం మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. అంచేత భారము లేకుండా ఎవరు లేరు, బరువులు లేకుండా ఎవరు లేరు, సమస్యలు లేకుండా ఎవరు లేరు. అందరికీ సమస్యలే ఏదో రకమైన సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, పిల్లల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏదో సమస్య లేకుండా ఎవరు లేరు. అయితే ప్రభు యొక్క పిలుపు ఏంటి? నీ భారము యెహోవా మీద మోపు. ఎవరి మీద మోపాలట? భారం అంటే తెలిసింది కదా అర్థం. భారం అంటే సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని సందర్భాలు ఉంటుంటాయి. అది వ్యక్తము కానిటువంటి సమస్యలతో కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. కానీ ఎటువంటి సమస్యలైనా ఆయన హృదయ రహస్యాలు తెలిసినటువంటి దేవుడు కాబట్టి ఆయన సన్నిధానంలో మొరపెడితే తప్పక సమస్య నుంచి విడిపిస్తాడు అనే వాగ్దానం మనకి ఇక్కడ కనపడుతుంది. నీ భారము ఎవరి మీద మోపాలట? యెహోవా మీద మోపాలి. ఎవరి మీద? మళ్ళీ చెప్పండి. దేవుని మీద పెట్టాలి, దేవునికి చెప్పాలి. అయితే లాస్ట్ వారం ఇప్పుడు చెప్పుకున్నాం, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు, అప్పుడు రాజులు, ఇప్పుడైతే పరిపాలకులు అనమాట. మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఏమండి వీళ్ళకి అంటే వీళ్ళని నమ్మే కంటే,
రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. మేలే, అవును. ఈ ప్రజలు, ఈ యొక్క నాయకులు కానీ ప్రజలు కానీ కొంతవరకు మన సమస్యలు పరిష్కరించవచ్చేమో కానీ సంపూర్ణంగా మాత్రం పరిష్కరించలేరు. మానవుల యొక్క సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించలేరు ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ, మనకు సహాయం ఎవరైనా చేస్తే. కానీ సంపూర్ణముగా నెరవేర్చేవారు ఎవరంటే మనం ఆరాధించేటువంటి మన యొక్క ప్రభు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఏమన్నాడు? నీ భారము యెహోవా మీద మోపము. మన భారం యెహోవా మీద మోపం కానీ ఇతరులకు చెప్పుకుంటుంటాము. మనకి ఏదైనా సమస్య వస్తే ఇతరులకు చెప్పుకుంటుంటాం. మంచిదే, చెప్పుకునే వరకు మంచిదే. కానీ వాళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి సత్యం మీకు తెలుసుకోవాలి. ఎవరి మీద మోపమంటున్నాడు? దేవుని మీద మోపాలంట. దేవునికి చెప్పాలి, దేవునికి విన్నవించాలి, దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. అప్పుడు మన సమస్య పరిష్కారం అవుతుందన్నమాట. మనం ఎంతగా ఎవరికి చెప్పినా అది ఇంకా అండ్ మన సమస్యను ఇతరులకు చెప్పి అది రెట్టింపు చేస్తారేమో, వాళ్ళు వచ్చి మనల్ని పరామర్శించి మనల్ని కుంగదీస్తారేమో. అంచేత వాళ్ళకి వీళ్ళకి చెప్పేదానికంటే ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఏ సమస్యను మనం దేవునికి చెప్పుకుంటే ఆయనే ఆ సమస్యకి పరిష్కారాన్ని తెలియజేస్తాడు. అటువంటి సత్యము ఇక్కడ రాయబడి ఉంది. అంచేత నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఏం చేస్తాడట? ఆదుకుంటాడట. ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. అంచేత ఆయన మీద మోపము అంటే ఏంటి? ఆయన దగ్గరికి రావాలి. మన సమస్యలతో ఆయన దగ్గర రావాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమస్యలు ఆయనకి విన్నవించాలి, ఆయనకి తెలియచేయాలి. అంచేతే మీ భారం యెహోవా మీద మోపంటే అర్థం ఏంటి? మీ సమస్యలని ప్రభువుకి తెలియచేయాలన్నమాట. అంచేతే కన్నీరుతో ప్రార్థన చేస్తారు. కానీ మీలో బాధ ఉన్నప్పుడు ఏమండి, అంచేత సమస్యలతో రా అంటున్నాడు. సమస్యలతో రా నా దగ్గరికి, ఆ సమస్యల నుంచి నేను విడిపిస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంచేత ఆ సమస్య నుంచి ఆయన విడిపిస్తాడట. భారంతో రమ్మంటున్నాడు. కానీ మన భారం మనమే మోస్తుంటాం. మన హృదయంలోని ఒకసారి చెప్పేసి ఇంకా భారాన్ని మనమే భరిస్తూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం, కుమిలిపోతుంటాం, ఏమీ చేతగాని వాళ్ళగా అయిపోతుంటాం కొన్ని సందర్భాల్లో. అంచేత ఏమన్నాడు? కృంగిన దినాన్ని నీవు చేతగాని వాడువు అగుదువు అన్నాడు. కృంగిన దినాన్ని నీవు చేతగాని దానువు అగుదువు అన్నాడు. అంచేత కృంగిన సమయాలలో ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. ఇతరులకు చెప్పడం కాదు, ఇతరులకు విన్నవించడం కాదు, ఇతరులకి చెప్పి బాధపడడం కాదు. కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో మొరపెడితే ఏమవుతుంది? ఆ సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు అన్నటువంటి సత్యం ఇక్కడ మనకు కనపడుతుంది. అంచేత మన యొక్క భారాన్ని దేవుని ముందు పెట్టాలి అన్నటువంటి మాట 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను విడిపించును. మీకు విశ్రాంతినిస్తా అంటున్నాడు, మీకు సమాధానం ఇస్తా అంటున్నాడు. ఏమిస్తాడట? మీకు విశ్రాంతిని, ప్రయాసపడి భారమును మోయించిన సమస్త జనులారా వస్తే విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అంటే సమాధానం. ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు సమస్య నుంచి విడుదల చేసి మీలో సంతోషాన్ని నేను పుట్టిస్తాను అనే వాగ్దానం ఇక్కడ మనకి కనపడుతుందన్నమాట. అంచేత సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సమాధానము ఎక్కడ పొందుకోగలుగుతాం? సమాధానం ఎక్కడుందని వెతికాను, ఆ సమాధానం ఎక్కడుందంట? నీలోనే ఉన్నదని నేను కనుగొన్నా అంటున్నాడు భక్తుడు. కనుగొన్నాడట. అవును, శాంతి సమాధానానికి ప్రదాత ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధించేటువంటి చెప్పండి మన ప్రభువే. అంచేత ఆయన ఏమంటున్నాడు? విశ్రాంతిని ఇస్తాడట. ఫస్ట్ ఏమన్నాడు? భారం అంటే ఏంటో తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? భారం అంటే ఏంటి? సమస్యలను. నీ భారము
ఎవరి మీద మోపాలి, ఎవరికి చెప్పాలి? యెహోవా మీద మోపాలి. అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును అంటున్నాడు. ఒక స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడట? ఆదుకుంటాడట. ఆదుకుంటాడు. ఎలా ఆదుకుంటాడు? మీరు మొరపెడితే. మీరు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరము ఇచ్చేదని. ఒక తల్లి తన బిడ్డను ఏ రకంగా ఆదరిస్తుందో అలాగే మిమ్మల్ని కూడా నేను ఆదరిస్తా అంటున్నాడు. ఎలాగ ఆదరిస్తాడట? ఒక తల్లి తన యొక్క బిడ్డను ఏ రకంగా ఆదరిస్తుందో అలాగే మిమ్మల్ని కూడా నేను ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు మనం ఆరాధించేటువంటి దేవుడు. ఏ కష్ట సమయంలో నువ్వు మొరపెట్టు, నేను వింటాను, జవాబిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. అంచేత ఏమంటున్నాడు ఇక్కడ? మీకు విశ్రాంతినిస్తాను. తర్వాత నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆదుకుంటాడు. ఎవరి మీద పెడితేనే? యెహోవా మీద పెట్టాలి. దేవుని వైపు పెట్టాలి. దేవుని ముందు పెట్టాలి. నీ సమస్య, నీ సమస్యలతో దేవుని యొక్క సన్నిధానంలోకి రావాలి. సమస్యలు లేకుండా ఉన్నాయంటే మీరు చాలా గొప్పవారే. మీలో సమస్యలు లేవనుకోండి, చాలా గొప్పవారు మీరు. మీరు ఏ రకమైన భక్తి చేస్తున్నామో మేము కూడా అటువంటి భక్తిలోకి వచ్చేస్తాం, మీకు సమస్య లేకపోతే. ఎవరైనా లేదన్న వాళ్ళు ఒకసారి చూపించడం. ఒకసారి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. అది ఏ సమస్య అయినా, అప్పో లేకపోతే అనారోగ్యము, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, ఇల్లు సమస్య, ఇల్లు కట్టుకోవాలను, అమ్ముకోవాలి, ఏదో సమస్యలే. సమస్య లేకుండా ఎవరు కూడా లేరు అన్నటువంటి సత్యం మనకు కనపడుతుంది. అయితే ఆ సమస్య ఏం చేయాలట? యెహోవా మీద మోపితే, చెప్పితే, ఆయన సన్నిధానంలో మొరపెడితే ఆయన నిన్ను ఆదుకొనును. మూడే మాటలోనే అంతే. నీ భారము యెహోవా మీద, అప్పుడు నిన్ను ఆయన ఆదుకొనును. భారము యెహోవా మీద ఆదుకొనును. మూడే పదాలు చెప్పండి. భారము యెహోవా మీద పెడితే ఆయన ఆదుకుంటాడని. భారం అంటే తెలిసిపోయింది కదా. ప్రతి సమస్య, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య ఒక భారమే. ఎవరి మీద పెట్టాలంటున్నాడు? యెహోవా మీద మోపుము. యెహోవాకి చెప్పాలి. చెబితే ఆయన ఆదుకుంటాడు. ఆయన ఆదుకుంటాడు. బైబిల్లో చాలామందిని ఆదుకున్నాడు. అలాగ వచ్చిన వాళ్ళందరిలో చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక స్త్రీ గురించి 2-3 వాక్యాలు చదువుదాం. మనం చెప్పడం కాదు కానీ చదివితే సరిపోతుంది. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయము 10-11 వచనాలు. 10-11 వచనాలు. బహు దుఃఖాకాంతురాలై వచ్చి. ఎలా వచ్చిందంట? బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చొచ్చు. సమస్య ఉంది ఈమెకు, అన్నాకి సమస్య ఉంది. ఆ సమస్యతో మనసులో పెట్టుకుని కుమిలిపోలేదు కానీ ఎక్కడికి వచ్చింది? తిన్నంగా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిందనమాట. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచు నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను ఒక్కసారి చూడు, నా భారాన్ని ఒకసారి చూడు, నా అవమానాన్ని ఒకసారి చూడు అంటుందన్నమాట. ఏమిటి భారము అంటే గర్భఫలము లేకపోవడం సమస్య కాదు కానీ మరి అక్కడ ఇంకొక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యొక్క మాటలకు చాలా బాధపడిందన్నమాట. అది ఈమె యొక్క బాధ, దుఃఖము. అంచేత అంటదన్నమాట, కోపముతో నీ సన్నిధానంలోనికి నేను వచ్చి అంటుంది.
16 వచనంలో నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటిన నేను. అంత కోపం రావడానికి కారణం ఏంటి? అన్నాకి అంత కోపం రావడానికి కారణం ఏంటి? పెనిన్నా యొక్క మాటలు. పెనిన్నా యొక్క ఆ దూషణ మాటలకి చాలా బాధపడిపోయిందనమాట. ఏమండి? చాలా బాధపడిపోయింది. యెహోవాముకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసుకుంచుడకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను అంటున్నాడు. ఏమండి? విసిగించిందంట పెనిన్న. ఈ పెనిన్న అన్నటువంటి ఆమె ఏం చేస్తుందంట? అన్నాని విసిగించిందంట. ఆ కోపముతో ఎక్కడికి వచ్చింది? తిన్నంగా దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చింది. అత్యంత దుఃఖాక్రాంతురాలై దేవుని యొక్క సన్నిధానంలో ఏడ్చుచూ వచ్చిందంట. ఏడ్చి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే దైవజనుడు ఏమనుకుంటున్నాడు? ఈమె మత్తురాలై ఉంది అనుకుంటున్నాడు. ఆమె ఏముంటుంది? నేను మత్తురాలై ఉండలేదు, కానీ అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచున్నాను అన్నాడు. అంచేత చూడండి, ఇక్కడ సమస్య దేవుని యొక్క సన్నిధానంలో భారం ఏంటి? ఈమె యొక్క భారం ఏంటి? పిల్లలు లేకపోవడం. ఆ భారం. రెండో భారం ఏంటి? ఆ పెనిన్న ఆవిడ తరచుగా ఈమెను విసిగించిందంటే, విమర్శించింది. నీకు పిల్లలు లేదని బాగా పోరు పెట్టిందనమాట. హేళన చేసింది. అంతగా నీచకంగా మాట్లాడింది. ఆ కోపకాలను బట్టి దుఃఖాక్రాంతురాలై ఎక్కడికి వచ్చిందంట? దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చింది. దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మొరబెట్టింది. మొరబెట్టినప్పుడు దేవుడు తన యొక్క భారాన్ని అంటే వెంటనే దించేలేదు, కానీ ప్రార్థన చేసి దుఃఖ నివారణ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిందంట. చూడండి, ఆ మాట కూడా చక్కగా రాయబడింది. చూడండి ఒకసారి 18వ వచనం చూసారా? ఆమె అతనితో తరువాత ఆ స్త్రీ నీ సేవకురాలు నేను నీ దృష్టికి తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేసు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చాలా దుఃఖముఖిగా నుండుట మానెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే కోరిక తీరిపోలేదు, కానీ అక్కడ వెంటనే కన్సీవ్ అవ్వలేదు. కానీ ఏమండి, ఆ మనం ఎప్పుడైతే చేస్తుందో, ఆ భారం ఎప్పుడైతే దేవునికి సన్నిధానంలో కుమ్మరించిందో, ఆ మనసంతా ఏమైపోయింది? నేను దేవుడికి చెప్పాను, నా సమస్యను దేవుడికి విన్నవించాను, ఇంకా ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకము, విశ్వాసముతో ఆ రోజు నుంచి చక్కగా ఏం చేస్తుందంట? వెళ్ళిపోయి భోజనము చేసు నాటి నుండి దుఃఖముగా నుండుట మానేను. ఎందుకు మానింది? దుఃఖం లేకుండా. మరి దుఃఖంతో వచ్చింది కదా, ప్రార్థన చేస్తుంది అంతే. ఇంకెక్కడ ఏమైపోయింది? కొంచెం వచ్చేవారం దాకా దుఃఖం ఉండి వచ్చేవారం వచ్చాక తర్వాత మరి కన్సీవ్ అయిందనుకోండి, దుఃఖం పోయిందని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఆనాటి నుంచి ఏమైందంట? దుఃఖ నివారణ అయిందంట. ఆనాటి నుంచి దుఃఖం పడలేదట. అంటే ఆమెలో ఎంత విశ్వాసం ఉందో ఒకసారి మనం ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ప్రార్థన చేస్తే, ఏ విషయంలోనైనా ప్రార్థన చేస్తే, ఏ సమస్య గురించి అయినా ప్రార్థన చేస్తే మనం కూడా నమ్మాలి. ఆ భారాన్ని దించాలి, ఆ సమస్యను దించాలి. ఇంకా దించి దేవుడి మీద పెట్టాం కాబట్టి, ఆయన చేతులకు సమర్పించాం కాబట్టి ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఒక ధీమాతో మనం ఉండాలన్నమాట. మరి అన్న ఆరోగ్యంగానే ఆ రోజు నుంచి దుఃఖాన్ని విడిసి చక్కగా భోజనము చేస్తుందని రాయబడింది. అందుకే ఫైనల్గా చక్కగా చెప్పండి, నా ప్రార్థన విని చక్కని సమూయేలునిచ్చినట్లుగా మనం చూస్తాం. ఎవరినిచ్చాడు? స్తోత్రం చెప్పండి. చక్కని సమూయేలునిచ్చాడు. ఆయన మంచి ప్రవక్త అయిపోయాడు.
రాజులను అభిషేకించేటువంటి గొప్ప నాయకుడు అయిపోయాడు, న్యాయాధిపతి అయిపోయాడు. న్యాయాధిపతి అని కూడా అయిపోయాడు. అండ్ ఒకే ఒక్క మాట అన్న, ఒకే ఒక్క ప్రార్థన అంతే అన్న. దుఃఖక్రాంతురాలే వచ్చిందంట. ఏముంది అయిపోయింది? బహుదుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చింది. ఏమండి? బహుదుఃఖాక్రాంతురాలైంది, యెహోవా సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో, దేవుడికి విన్నవించిందో, భారం దిగిపోయింది. నాటి నుండి ఎలా ఉందంట? దుఃఖ నివారణ అయ్యి చక్కగా భోజనము చేస్తూ ఉందంట. మరి దేవుడు అంతగా దుఃఖక్రాంతులైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడంటే ఆలకించాడు. చక్కని కుమారుణ్ణి సమూయేలు ఇచ్చాడు. సమూయేలే కాదు, ఇంకా 3 యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళింది. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను 2వ అధ్యాయము 20 వచనంలో ఇవన్నీ కూడా రాయబడి 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. మీరు ప్రార్థన చేస్తే తప్పక ప్రార్థనలు వినేటువంటి దేవుడు. అని చేత నీ భారము ఎవరి మీద మోపాలట? యెహోవా మీద మోపాలి. ఆయన నిన్ను ఆదుతుంది. అని చేత నీతిమంతుల యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసివేసేటువంటి దేవుడు మాత్రము కాదు. ఏ ప్రార్థన? నీతిమంతుల యొక్క ప్రార్థన. మనం అనీతిమంతులకు ఉండి ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థనలు ఆలకించడు, దాంట్లో అనుమానమే లేదు. అంచేత నీతిమంతుల యొక్క ప్రార్థన తప్పక ఆయన ఆలకిస్తాడనమాట. రాత్రికాల సమయంలో ఏం రాయబడింది? ఏ మాట చెప్పండి? నీ భారము యెహోవా మీద మోపము. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. నీ భారం, సమస్యలు ఎవరి మీద మోపాలి? మోపితే ఆయన నిన్ను ఆదుకొను. మంచి వాగ్దానం కదా. ఒకసారి చెప్పండి అందరూ. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను వాటి నుంచి ఆదుకొనును. ఏటి నుంచి? ఆ భారం నుంచి, ఆ సమస్యల నుంచి నిన్ను ఆదుకున్నట్టు మాట అన్నమాట. అంచేత మరి అన్నాను గురించి మనం నేర్చుకున్నాం. అన్న ఏం చేస్తుందంట? మందిరంలో దుఃఖాక్రాంతులై బహుగా ఏడ్చుతూ ప్రార్థన చేస్తుంది. దేని గురించి చేస్తుంది? తనకు భారం ఏంటి? తనకు సమస్య ఏంటి? పిల్లలు లేకపోవడం. అలాగే ఏదైనా అది పిల్లల గురించే కాదు, లేకపోతే కుటుంబ సమస్యలే కాదు, పిల్లల సమస్యలే కాదు, ఏమండి, లేకపోతే ఏదైనా మీరు అనుకుని ఇంకా సాధించలేకపోతున్నారు అనుకోండి, ఆ సమస్య అయినా కావచ్చు. ఏ సమస్య అయినా దేవుని యొక్క సన్నిధానంలో మొరబెడితే తప్పక ఆయన వాటి నుంచి విడిపిస్తాడు, ఆదుకుంటాడు అనేటువంటి సత్యం ఇక్కడ రాయబడి ఉంది. అటువంటి గొప్ప కృప మీకు అందరికీ కలగాలని ప్రార్థించేస్తాం. కృప కనికరముల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.